సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ అటాక్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అని చెప్పేసి. 182 మీటర్లు అని చెప్పి ఇప్పటివరకు మనకు అంతోంది సమాచారం. ఆల్మోస్ట్ 200 మీటర్స్ నుంచి అటాక్ జరిగింది. అయితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిన కౌంటర్ పార్ట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఫైర్ కూడా మనం ట్రంప్ వెనక పైన చూస్తున్నాము. సో ఆ అటాక్లోనే అతను చనిపోయి ఉండవచ్చు అని చెప్పి కూడా అనుకుంటున్నారు. సభా వేదికకు ఎదురుగా ఉన్న ఒక భవనం ఆ రూఫ్ టాప్ మీద నుంచి జరిగింది. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నది కూడా అదే. ఆ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నది కూడా అదే. 2-3 మినిట్స్ అతని కదలికలను మేము హెచ్చరించామని కూడా. సో ఇవాంకా ట్రంప్ ట్వీట్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ప్రేయర్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ టు ది అదర్ విక్టిమ్స్ టుడే సెన్స్లెస్ వైలెన్స్ ఇన్ బట్లర్ అని చెప్తున్నారు. సో తండ్రి మీద చూపించిన ప్రేమ అభిమానానికి మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తూ ఇవాంకా ట్రంప్ చేసిన ట్వీట్ని స్క్రీన్లో చూస్తున్నాము. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సీ ద సీక్రెట్ సర్వీస్ అండ్ ఆల్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ఫర్ దేర్ క్విక్ అండ్ డెసిసివ్ యాక్షన్ టుడే. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అలాగే లా ఎన్ఫోర్స్మెంటు చాలా క్విక్గా రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ వల్లే ఇవాళ సేఫ్గా బయటపడ్డామంటున్నారు. ఐ కంటిన్యూ టు ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కోసం నేను కంటిన్యూగా ప్రార్థిస్తూనే ఉంటాను అంటూ ఇవాంకా ట్రంప్ కింద ఐ లవ్ యూ డాడ్ టుడే అండ్ ఆల్వేస్ అంటూ ఇవాంకా ట్రంప్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని చూడొచ్చు. 3.1 మిలియన్ వ్యూస్ని కూడా మనం గమనించవచ్చు. 6:21 AM-కి మనం ఈ ట్వీట్ని ఇవాంకా ట్రంప్ చేశారు. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది ట్రంప్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా కూడా. సో ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు అండ్ కావాల్సిన స్కాన్స్ అవి కూడా చేశారు. సో ఐ థింక్ మేబీ మరికొద్దిసేపట్లో ఈవెన్ ట్రంప్ కూడా బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేసే అవకాశం లేకపోలేదు. డిశ్చార్జ్ అయ్యారు అంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు సీ. కానీ దుండగుడు కాల్పుల్లో ఒకరు చనిపోయారు, మరో ఒకళ్ళిద్దరికి స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. గాయపడ్డ ఒక వ్యక్తి ఇందాక ప్రత్యక్ష సాక్షితో పాటు మాట్లాడిన విజువల్స్ చూస్తున్నాము. అతని షర్ట్ మీద కూడా బ్లడ్ స్ట్రెయిన్స్ అవి మనకి కనిపిస్తున్నాయి. అయితే దుండగుణ్ణి వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్చి చంపేశారు.